నారా గారితో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్గా మరి సభ నడుస్తున్న తీరు పట్ల కావచ్చు, మరి బీఆర్ఎస్ వాకౌట్ చేయడము. సో విజయనారా గారు ఏం చెప్తారు సార్? మొత్తానికి సభ 20 రోజులు నడవాలి, సంవత్సరానికి 100 రోజులు నడవాలి, ఇట్లాంటి డిమాండ్ చేసే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకని మరి రెండో రోజే ఫస్ట్ అవర్లోనే వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోవడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? చూడండి, ఈరోజు జరిగినటువంటి శాసనసభ సమావేశము చూసినట్లయితే ఒక అన్డెమోక్రటిక్లో నడిచినటువంటిది, అప్రజాస్వామికంగా. ఏమైంది అసలు జరిగింది? మూసీ దాని మీద జరిగినటువంటి క్వశ్చన్కు సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్తూ దాన్ని మాట్లాడడం జరిగింది. అంతకుముందు వీళ్ళు క్వశ్చన్స్ వేసినటువంటిది. మొత్తం సమాధానం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిది నెక్స్ట్ ఏమంటే క్లారిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. దానికి అవకాశం ఎవరు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కి ఇవ్వాలి. అది కాకుండా ఎంఐఎంకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్, అది ఫస్ట్ అన్డెమోక్రటిక్. ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఎంఐఎం పార్టీకి ఇవ్వడం అనేది ఒక అన్డెమోక్రటిక్, ప్రజాస్వామికంగా. ఎందుకు నిత్యం ఇది రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతున్నటువంటి దానికి ఇది పూర్తి విరుద్ధం. ఇది జస్ట్ లైక్ బీజేపీగా, మొత్తం బీజేపీ లాగా వివరించినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఏమైంది? సరే అక్బరుద్దీన్కి ఇచ్చారు, అక్బరుద్దీన్ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అప్పుడైనా అపోజిషన్కి ఇవ్వాలి కదా, మేజర్ అపోజిషన్కి ఇవ్వాలి. ఇవ్వకుండా నెక్స్ట్ క్వశ్చన్కు పోయినటువంటి సందర్భం. నెక్స్ట్ క్వశ్చన్కి పోతే కూడా ఆ క్వశ్చన్ వేసినటువంటి వాళ్ళు ముందు వాళ్ళకి ఇవ్వండి అని అడిగినటువంటి సందర్భంలో బీఎస్సీలో అడిగిరు, ఇవ్వలేదు. తర్వాత మళ్ళా గొడవ అవుతున్నటువంటి సందర్భం. తర్వాత చిన్నగా అప్పుడు లెజిస్లేచర్ అఫేర్ మినిస్టరు ఇట్లా సైగలు చేయడంతో ఇచ్చినటువంటి సందర్భంలో బీఎస్సీలో నిర్ణయం జరిగింది 7 రోజులు జరపాలని. అని ప్రింటైల్లో ఏమి ఇచ్చిర్రు? ప్రింటైల్లో అసలు ఎన్ని రోజులు జరుగుతుందో ఈయనే ఇవ్వలే. బీఎస్సీలో జరిగిన నిర్ణయము ప్రింటైల్లో కాపీ సభ్యులకు ఇచ్చినటువంటి కాపీలో అవి ఏవి లేవు. 7 రోజులు లేదు, ఏది లేదు, ఎప్పుడు జరుపుతారో తెలియదు. ఎజెండా కూడా అరేగా ఉంటుందని నైట్ 2 గంటలకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది ఎప్పుడైనా జరిగింది? నైట్ 2 గంటలకు ఎజెండా ఇస్తారా? అట్లాంటి సిచ్యువేషన్లో సభ జరుగుతున్నటువంటిది పూర్తి అన్డెమోక్రటిక్, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో జరగట్లేదు. ఒక మేజర్ అపోజిషన్కి ఇవ్వకుండా ఇంకో అపోజిషన్కి ఇచ్చి వీళ్ళు ఇస్తుంటే మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది కూడా ఏంది, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మైకి అనడం కూడా అదొక అన్డెమోక్రటికే కదా. అదొక అన్డెమోక్రటిక్. ప్రజాస్వామ్య సూత్రాలు స్ఫూర్తి చెప్పడము, దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ చెప్పడము ఒకటి, కానీ వాళ్ళు పరిపాలిస్తున్న చోట అనుసరిస్తుంది ఏంది? పూర్తిగా అన్డెమోక్రటిక్, పూర్తిగా నియంతృత్వం, పూర్తిగా బుల్డోజ్ చేయడం జరుగుతున్నటువంటి సిచ్యువేషను కనిపించింది ఈరోజు శాసనసభలో. అది క్లియర్గా తేటతెల్లమైనటువంటి అంశం. ఇంకా మరొకటి ఏంది, వ్యక్తుల చుట్టూ కాకుండా విధానపరంగా పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి అనేది అసెంబ్లీలో ముఖ్యం. మీరు వ్యతిరేకిస్తుర్రా, సమర్థిస్తుర్రా, విధానాలలో ఏంటి అనేది చూడాల్సినటువంటి అంశం. మళ్ళీ అదే కాకుండా ఇంకేమంటున్నారు? మొన్న కొడంగల్ పోయినప్పుడు బూతులు మాట్లాడారు శాసనసభ జరుగుతుందనంగా. నిన్న పీపీటీలో మొత్తం అదే మాట్లాడినటువంటిది. అంటే శాసనసభ కొత్త సంవత్సరంలో బూత్ సంవత్సరంగా చేయబోయారా అనేది ఒక అనుమానం వస్తున్నటువంటి అంశం. ముందే కర్టెన్ రైజర్ లాగా ఉంది కదా ఈ బూతులన్నీ కర్టెన్ రైజర్ లాగా. నిన్న వస్తే అవమానిస్తాం అనే లెవెల్లోనే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినా వ్యక్తులు ముఖ్యం కాదు ఇక్కడ. వ్యక్తులు వస్తారు, ఉంటారు, పోతారు, అదే విషయం. ఇక్కడ పార్టీల పరంగా ఒక సబ్జెక్టు మీద ఆ పార్టీ విధానం ఎట్లా చెప్పింది, అనుకూలించిందా, వ్యతిరేకించిందా అనేది కావాల్సినటువంటి ప్రజలకు కావాలి. అంటే విజయ్ గారు అసెంబ్లీ నడపాల్సిన బాధ్యత స్పీకర్. విజయ్ గారు, ఇప్పుడు అసెంబ్లీ నడిపేది పూర్తిగా స్పీకర్ అనే వ్యక్తి అక్కడ కూర్చుంటే ఒక జడ్జి స్థానంలో కూర్చున్నట్టుగా మనం భావించాల్సిందే, అంతే. దాంట్లో ఏం తేడా లేదు. అలాంటి క్రమంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం అనేది ఖచ్చితంగా ఆయన చట్టసభల్లో చేసే విధి విధానాలు ఆయనకు తెలుసు కనుక ఆ రకంగా నడుపుతారు. సో దాంట్లో ఓపిక లేకుండా మీరు బయటకు పోవడము, అంతకుముందేమో శాసనసభ నడవాలని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేయడము, తర్వాత మరి ఆ మాత్రం ఉండాలి కదా, ఏది చేయాలి ఏది చేయొద్దు. మరి శాసనసభకు సంబంధించిన శాసనసభాధిపతిగా స్పీకర్ తీసుకునే దాంట్లో మరి ఆయన నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే, కానీ దాంట్లో ఎట్లా దాన్ని మనం తప్పు పడతాం చెప్పండి?
అదే స్పీకర్ నిర్ణయం స్పీకర్ తీసుకుంటున్నాడు. ఉమ్. రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీరు అన్డెమోక్రటిక్ గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నది అదే కదా. లోక్సభలో స్పీకర్ ఎట్లా వ్యవహరిస్తున్నారు, దాన్ని కాంగ్రెస్ మొత్తం వాకౌట్ చేస్తుంది, బైకాట్ చేస్తుంది. కనీసం ఇక్కడ నిరసనకు అడిగారు. ఈ క్వశ్చన్ మీద మాకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వండి అని అడిగినటువంటి అంశం. మేము నిరసన తెలిపి వాకౌట్ చేసి పోతాము అనే అంశం అక్కడ అడిగినటువంటి అంశం. నిరసన మన సాంప్రదాయాలు చూసినా, వెనకటి నుంచి చూసినా ప్రసాద్ ఒక నిరసనకు వాకౌట్ కు ఇమ్మీడియట్ గా ఇస్తారు. వాకౌట్ చేసి పోవడానికి, వాకౌట్ చేసే ముందు మళ్ళీ 2-3 మాటలు మాట్లాడి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నటువంటిది. అట్లా చెప్పేటువంటి సమయంలోనే మైకులు కట్ చేయడం ఇవన్నీ జరుగుతుంటేనే ఇక మొత్తం వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ మనం ప్రత్యక్షంగా చూసినటువంటి అంశం. ఇక మొత్తం అది ఈ రోజు జరిగినటువంటి అంశం. నిజంగా కసబుకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నటువంటి అంశం ఉన్నది భారతదేశంలో. అట్లా ఉన్నది. భారతదేశంలో ఇంకోటి కూడా ఉన్నది. భారతదేశంలో మరి రెడ్ హ్యాండెడ్ గా పైసలు ఇస్తూ దొరికినటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలో. మరి అంతకంటే రెడ్ హ్యాండెడ్ ఫస్ట్ టైం ఇది ఒక కొత్త కల్చర్, కొత్త ఆ పార్టీ పెట్టుకుంటుందా తెలియనటువంటి విషయం. అట్లాంటి అంశము ఇది కొత్తదనమే కదా. ప్రజాస్వామ్యము అవకాశం ఇస్తుంది.